హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అంజలి రఘురామ్ తాతయ్యతో ఇలా అంటూ ఉంటుంది. తాతయ్య, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? నా వల్ల ఈ ఇంట్లో గొడవలు వస్తున్నాయి. తండ్రి కూతుర్లు అయిన మీరు దూరం అవుతున్నారు. నా వల్ల వచ్చిన ఈ గొడవలు నేను వెళ్ళిపోతే సర్దుకుంటాయి. అందుకే నేను ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను తాతయ్య అని అంజలి రఘురామ్తో చెప్తూ ఉంటుంది. అది విని రఘురామ్ చాలా బాధపడుతూ ఉంటాడు. అలా మాట్లాడకమ్మా, నువ్వు ఇంట్లోంచి వెళ్ళకూడదు అని రఘురామ్ తాతయ్య మనసులో అనుకుంటూ ఉంటారు. మరో పక్కన మనీష్ అయితే గీతాంజలి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. ఇక గీతాంజలి ఎదురుగా మనీష్ నుంచుని ఉన్నా సరే గీతు అసలు పట్టించుకోదు. ఇక అప్పుడే గీతాంజలి వాళ్ళ హస్బెండ్ వచ్చి, గీతు ఎవరొచ్చారో చూడు, మనీష్ వచ్చాడు, నువ్వు అసలు పట్టించుకోవేంటి అని వాళ్ళ హస్బెండ్ అంటూ ఉంటే ఇక అప్పుడు గీతు ఇలా అంటూ ఉంటుంది. అపాయింట్మెంట్ లేకుండా మిస్టర్ మనీష్ గారు ఎందుకు వచ్చారో కనుక్కోండి. అపాయింట్మెంట్ ఉంటేనే కదా ఎవరినైనా లోపలికి రానివ్వాలి అని గీతాంజలి అంటూ ఉంటుంది. ఆ మాటలకి మనీష్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వాళ్ళని గమనిస్తూ ఉన్న గీతాంజలి వాళ్ళ పిల్లలు, ఇంట్లో వాళ్ళందరూ కూడా గీతాంజలి మాటలు విని షాక్ అయిపోతారు. ఇక వెంటనే మనీష్ అయితే వాళ్ళ అత్తయ్య ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఇక ఆవిడ చేతులను పట్టుకుని వేడుకుంటూ ఉంటాడు. కానీ గీతాంజలి మనీష్ తన చేతులను తాకడానికి కూడా అంగీకరించకుండా తన చేతుల్ని వెనక్కి లాగేసుకుని ఇక మనీష్ వైపు చూపు కూడా చూడదు. ఇప్పుడు మరి మనీష్ గీతాంజలిని తన మాటలతో కన్విన్స్ చేస్తాడా, లేదా గీతాంజలి మనీష్ ని కూడా దూరం పెడుతుందా? అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.